వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అది కాదు అని చెప్పడానికి. ఇప్పుడు మొన్నటిదాకా తెలంగాణలో ఏం జరిగిందో అదే నాటకం. తెలంగాణలో బీఆర్ఎస్తో ఉంది, బీఆర్ఎస్తో ఉంది, బీఆర్ఎస్తో ఉందని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ప్రచారం చేశారు, వీళ్ళు దాన్ని కౌంటర్ ఎట్లా చేయలేకపోయారో అట్లాగే ఇక్కడ చేసుకొస్తుంది. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుంది బీజేపీ. ఆల్రెడీ ఎంపీ సెగ్మెంట్లో అయిపోయింది. ఎంపీ సెగ్మెంట్లో 3-4 అంటే 15 మంది అయితే వాళ్ళు స్క్రూటినీ చేసి 3-4 ఫైనల్ చేసి ఈ 4 ఎవరిని మీరు డిసైడ్ చేసుకుంటారని ఐవీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలందరికీ ఫోన్లు వెళ్ళి వాళ్ళ తరపున ఎవరిది ఓకే చేశారో వాళ్ళు లిస్ట్ అక్కడ ఫైనల్ చేసుకూర్చున్నారు. ఇవాళ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టారు. అట్లాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్లు మొత్తం 2000 అప్లై చేసుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గాన్ని 10 మంది చెప్పిన వాళ్ళలో టాప్ 3 లెక్క తీసి ఈ 3లో ఎవరు బెటర్ అని చెప్పేసి ఐవీఆర్ఎస్ కాల్సి వస్తున్నాయి. అంటే వాళ్ళు ఒక పక్కన లిస్ట్ రెడీ చేసుకున్నారు. ఇక తేల్చుకోవాల్సింది చంద్రబాబు వాళ్ళు అడిగింది ఇవ్వడమా లేదా అనేది. ఒక రకంగా వైజాగ్ వచ్చి ఒక సంకేతమైన పొత్తుల గురించి ఇచ్చినట్ట, తన పని తన బలం చూపించుకునే ప్రయత్నంలో మేము ఉన్నామని చెప్పినట్ట. అసలు రాజ్నాథ్ సింగ్ ఇక్కడ ఆ పొత్తుల ఆస్పెక్ట్లో రాలేదు. అతను వచ్చినటువంటిది 2 మీటింగులు. అంటే ఇప్పుడు ప్రతి మంత్రులు వస్తారు, కేంద్ర మంత్రులు, ఈవెన్ ప్రధానమంత్రి కూడా రాబోతున్నాడు రేపు. వచ్చి వీళ్ళు చెప్పేది ఏంటంటే బీజేపీ వాళ్ళని మోటివేట్ చేస్తారు, మనదే అధికారం రావాలి అన్నది. పొత్తుల గురించి అట్లాగే అక్కడ స్టేజీల మీద మాట్లాడరాడు. పొత్తుల గురించి మాట్లాడారు. ఎప్పుడు ప్రకటిస్తారు? ఒకవేళ పొత్తు పెట్టుకోవద్దని అనుకుందాం, పెట్టుకోవద్దు సింగిల్గా వెళ్దాం. మరి ఇవాళ ప్రకటించినట్టు బీజేపీ అయినా తన అభ్యర్థులను ప్రకటించుకోవాలి కదా, అది ప్రకటించేస్తుంది. వాళ్ళు ప్రిపేర్డ్ గానే ఉన్నారు. అదే చెప్తున్నారు, ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తున్నారు, అయిపోయాక అనౌన్స్ చేస్తారు. వాళ్ళు సీట్లు వాళ్ళు కూడా ప్రకటించారు అంటే అప్పుడు ఎన్డీఏలో జనసేన ఉన్నట్ట లేనట్ట? అప్పుడు ఇంకా లేనట్టే, అంతేనా? అంటే అన్అఫీషియల్ గా బయటకు వచ్చినట్టు అనుకోవాలి.